ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నానండి. మీకు కూడా ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా సార్? బాగున్నా. ఓకే, అయితే సువార్తికుని స్వాగతం అనే ప్రత్యేక కార్యక్రమం మీ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలను ఆడియన్స్తో పంచుకోవాలి. మొట్టమొదటిగా మీ యొక్క చైల్డ్హుడ్, మీ అసలు పేరేంటి మా ఆడియన్స్కి తెలియజేయాలి. నా అసలు పేరు జాన్ రావు. మళ్ళీ జాన్ లాగా మారింది. లివర్ అంటే నేను హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ ఒక ఫ్యాక్టరీ ఉంది, చాలా ఫేమస్ ఫ్యాక్టరీ, సబ్బులు గిబ్బులు అని తయారవుతాయి అక్కడ. దాంట్లో మా నాన్నగారు పనిచేసేవారు, నేను కూడా ఒక 6 సంవత్సరాలు పనిచేశాను అక్కడ పనిచేస్తూ కొన్ని ప్రోగ్రామ్స్ చేసేవాడిని. వాళ్ళు అక్కడ నాకు పేరు పెట్టేశారు లివర్ అని. అప్పటి నుంచి జాన్ లివర్ పేరు. నా రియల్ పేరు జాన్ రావు. జన్మస్థలం ఏంటి సార్? జన్మస్థలం నేను మా అమ్మ నాన్నగారు ఆంధ్ర నుంచి వచ్చారు, బొంబాయిలోనే. మళ్ళీ నేను డెలివరీ కోసం, మా అమ్మ డెలివరీ కోసం వచ్చింది ఇక్కడికి ఊరికి. నేను ఊర్లోనే పుట్టాను. 1 నెలకి మళ్ళీ తీసుకొచ్చారు బాంబే. కన్ఫ్యూజన్, ఎక్కడ పుట్టాను ఎక్కడ పెరిగాను. పెరిగింది అక్కడ బాంబేలోనే, అని జస్ట్ ఫర్ డెలివరీ కోసం మా అమ్మ ఎక్కడికి వచ్చింది. చిన్నప్పుడు అంతా బాంబేలోనే ఎక్కువ జరిగింది. చిన్నప్పుడు స్కూల్ సెలవులకు రావడం ఉన్నది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత నా భార్య ఆంధ్ర నుంచే. మళ్ళీ అంటే 2-3 సంవత్సరాలు ఒకసారి ఆంధ్ర రావడం కూడా ఉంటుంది. అంటే మరి ఇంత ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడుతున్నారు? ఫ్లూయెంట్గా ఇరకపోతా ఉంటా అక్కడక్కడ. మీలాగా మాట్లాడలేను. ఓకే, మీ కుటుంబాన్ని గురించి చెప్పండి. నా కుటుంబం, నాకు భార్య, ఒకే ఒక భార్య, బిడ్డ, కొడుకు. మీ తల్లిదండ్రుల గురించి? మా నాన్న ఇప్పుడే ఒక 5 సంవత్సరాల నుంచి చనిపోయారు. మా అమ్మ ఉంది ఇంట్లో, మేము 5గురం ఇంట్లో ఉంటాం. నాకు తమ్ముడు ఉన్నాడు, 2 చెల్లెళ్ళు. ఒక చెల్లెళ్ళు హైదరాబాద్లో ఉంటుంది, రమంతపురంలో. ఒక చెల్లెలు బాంబేలో ఉంటుంది. మీరు ఎల్డర్ పర్సన్ అండి? నేను అందరికంటే పెద్దోడిని. ఓకే అండి. ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను ఎక్కువ చదవలేదు, 7వ తరగతి చదువుతూ ఏడుస్తా స్కూల్ విడిచిపెట్టేశాను. 7th స్టాండర్డ్. ఓకే, మీరు క్రిస్టియన్ ఫ్యామిలీలోనే పుట్టారా? పుట్టాము, క్రిస్టియన్ ఫ్యామిలీలోనే పుట్టాము. క్రిస్టియన్ ఫ్యామిలీలో నేను చనిపోతాను. ఓకే, మీరు ఇలా 7th క్లాస్ అయిపోయిన తర్వాత మీ లైఫ్ ఎట్లా టర్న్ అయింది? అప్పుడు మనం చాలా బీద స్థితిలో ఉన్నాం మేము. అందుకోసం మా స్కూల్ కంప్లీట్ చేయలేకపోయాను. ఎందుకంటే ఫీజు కట్టలేక, యూనిఫామ్స్ కోసం అటువంటి కండిషన్ ఉండేది అన్నమాట. దానివల్ల ఎక్కువ చదవలేకపోయాను. కానీ చిన్నప్పటి నుంచి డాన్స్, స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేయడము, షోస్ చేయడము అవన్నీ జరిగాయి. అందువల్ల నేను ఒక ఆర్టిస్ట్ లాగా అయిపోయాను. మళ్ళీ 12 సంవత్సరాల వయసులో డాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడిని స్టేజ్ మీద. మళ్ళీ 17 సంవత్సరాల వయసులో నేను మిమిక్రీ చేసేవాడిని స్టేజ్ మీద. అవి చేస్తూ ఆర్టిస్ట్ అయిపోయిన తర్వాత ప్రపంచం అంతా తిరగడానికి అవకాశం దొరికింది. ఇంకా ఇదే టాలెంటే క్వాలిఫికేషన్. ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు మీరు సినీ రంగంలోనా లేకపోతే సామాజికంగానా? సినీ రంగంలో. సినీ రంగం. మరి ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన మీరు అలా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అంటే ఇంట్రెస్టా లేకపోతే? టాలెంట్ దేవుడిచ్చిన టాలెంట్ కదా. ఇప్పుడు మీరు జీసస్ సినిమా చూసారా? చూసాను. అది కూడా సినిమాలే కదా. ఆ టాలెంట్ ఉన్నది కాబట్టి జీసస్ లాగా యాక్ట్ చేస్తారు కొందరు, జీసస్ శిష్యులాగా క్యారెక్టర్ చేస్తూ ఉంటారు. ఆ టాలెంట్ నాకుంది కాబట్టి నేను కూడా క్యారెక్టర్ చేస్తూ ఉంటాను. కానీ సినిమాల్లో టాలెంట్ బిలాంగ్స్ టు గాడ్. దేవుడు ఇచ్చిన వరము, గాడ్ గిఫ్ట్ మనం అంటాం.
గాడ్ గిఫ్ట్ ఉన్నది చిన్నప్పటి నుంచి. కానీ పని చేస్తూ 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 క్రిస్టియన్ కుటుంబంలో ఉన్నాను, చర్చికి పోవడం రావడం అన్నీ ఉండేవి. కానీ చాలా సక్సెస్ దొరికిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయాను. కానీ దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తాడు. మనం మర్చిపోయినా కూడా ఆయన మరవడు, మనల్ని తీసుకొస్తాడు, ఆయన వైపుకి తిప్పించుకుంటాడు, అలా రప్పించుకుంటాడు. దేవుడి వైపుకు మీరు తిరగడానికి ఏదైనా బలమైన కారణం ఉందా? అదే చెప్తున్నాను. చెప్పండి. ఇప్పుడు 6 సంవత్సరాల క్రితము నా అబ్బాయికి ట్యూమర్ అయిందన్నమాట గొంతు మీద. ట్యూమర్ అయితే దానికి ఆపరేషన్ అయింది హాస్పిటల్లో. ఆపరేషన్ చేయడానికి వెళ్ళిపోతే డాక్టర్ ఆపరేషన్ చేయలేకపోయాడు. ఆపరేషన్ చేసాడు కానీ ట్యూమర్ తీయలేకపోయాడు. ఎందుకంటే ట్యూమర్ అది నరాల మధ్యన ఉన్నదన్నమాట. ఏదైనా ఒక నరం కోసం పోతే లెఫ్ట్ సైడ్ ప్యారలైజ్ అవుతుంది, మళ్ళీ ఐ సైట్ వీక్ అవుతుంది, కన్ను కనపడవు సరిగ్గా, మళ్ళీ తినడంలో ఉన్న ప్రాబ్లం కావచ్చు, మళ్ళీ ట్యూమర్ మళ్ళీ రావచ్చు. ఎన్నో మాటలు చెప్పారు. ఏం చేయాలంటుంది మీరు డాక్టర్ గారు, మీరేం చేయాలని నేనేం చెప్పగలను, మీరు ఎలా బాగా అనిపిస్తే చేయండి, మేము ట్యూమర్ చేయలేము అని మళ్ళీ కుట్లేసేసారనమాట. ఆ చిన్న ట్యూమర్ ఇంత పెద్ద ట్యూమర్ అయిపోయింది 2 సంవత్సరాల్లో. మళ్ళీ మేము ప్రార్థనలు అది ఇది ఆయుర్వేదిక్ హోమియోపతి అన్నీ ట్రీట్మెంట్ చేశాము, కానీ దాంతో ఏం కాలేదు. మళ్ళీ ప్రార్థన గుడాలకు వెళ్ళడం, హీలింగ్ సర్వీసెస్ వెళ్ళడం అవన్నీ జరిగింది. అని ప్రతి ఒక్క ఎవాంజలిస్ట్, ప్రతి ఒక్క పాస్టర్స్ చెప్పేవారు, ఒకరోజు యేసుక్రీస్తు మీ అబ్బాయిని హీల్ చేస్తాడు, ఈ ట్యూమర్ ఉండదు, ఈ ట్యూమర్ వెళ్ళిపోద్ది, భయపడుద్ది. అది ఎప్పుడు వెళ్ళిపోద్దు మనం బిలీవ్ చేయాలి, కానీ వెంటకి ఏం కనిపించడం లే అని విశ్వాసం ఉన్నది వాళ్ళు. 2002లో ఈ ఆపరేషన్ జరిగే 2000లో. 2002లో మేము అమెరికా వెళ్ళాం తిరగడానికి. అక్కడ ఒక చర్చిలో ప్రార్థన చేస్తుంటే ఒక పాస్టర్ ట్యూమర్ చూసి, ఎవరు అబ్బాయి, ఏమైంది అబ్బాయి కానీ, ట్యూమర్ అండి నేను. ఓ డోంట్ వరీ, మీరు దేవుని గుడిలో ఉండారు, దేవుని ఇంట్లో ఉండారు, దేవుడు హీల్ చేస్తాడు. ఒక ఫలానా న్యూయార్క్లో మంచి హాస్పిటల్ ఉంది, అక్కడ పోయి మీరు ఆపరేషన్ చేసుకోండి, దేవుడు హీల్ చేస్తాడు. గాడ్ ఈజ్ గోనా హీల్ హిమ్, టేక్ హిమ్ టు సైన్స్ హాస్పిటల్, గాడ్ ఈజ్ గోనా హీల్ హిమ్. దేవుడు హీల్ చేస్తాడు, డాక్టర్ హీల్ చేస్తాడు చెప్పలే, దేవుడు హీల్ చేస్తాడంటే నాకు కొంచెం టచ్ అయింది. నేను భార్యకు చెప్పాను, మనం ట్రై చేద్దాం, చెకప్ చేసి ఆపరేషన్ ఎందుకంటే 2000లో డాక్టర్ చెప్పినట్టు మేము చాలా భయపడ్డాము. సో ఇప్పుడు ఏం చేయాలని నేను చెప్పిన, నేను అవన్నీ ఆలోచించద్దు, ఇప్పుడు అమెరికా వచ్చాం, అమెరికా పెద్ద కంట్రీ, ఇక్కడ మంచిగా ఆపరేషన్ చేస్తారు, మనం దేవుని విశ్వాసం పెట్టుకుని ఆపరేషన్ చెకప్ కోసం పాదం చూద్దాం. నాకు భయంగా ఉంది. నీకు దేవుడి మీద విశ్వాసం లేదా? యేసుక్రీస్తు మీద నీకు విశ్వాసం లేదా? హీఈస్ అలైవ్, ఆయన బతికే ఉన్నాడు. నా వైఫ్ అన్నది, ఇఫ్ హీఈస్ అలైవ్ దెన్ ప్రే టు హిమ్, ఇఫ్ హీ సేస్ గో ఫర్ ఆపరేషన్ దెన్ యూ విల్ థింక్. ఆయన బతుకుంటే అంత ఆడదండి. నేను అప్పటికప్పుడే మోకాళ్ళ నుంచి, నా వైపు నిలబడింది, నేను కాళ్ళు ముక్కి మోకాళ్ళతో ప్రార్థన చేశాను. అడిగాను, నేను ప్లీజ్ నాకు చెప్పండి యేసు ప్రభువా, నాతో మాట్లాడండి, నాకు చెప్పండి ఆపరేషన్ పోవాలన్నా వద్దని.
నాతో యేసుప్రభు మాట్లాడాడు. నాకు చెవిలో వాయిస్ వినిపించింది, ఆపరేషన్ చేసుకో, భయపడద్దు, నేను ఉండాను నీతో, గో అహెడ్, డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ. మై గాడ్, నాకు ఇట్లా వాయిస్ వినిపించింది. ఓకే, చెకప్ కోసం పోతే మంచి డాక్టర్ దొరికాడు, చాలా ఫెంటాస్టిక్గా ఆపరేషన్ జరగడం జరిగింది. ఇట్స్ రియలీ పెద్ద మిరకల్. అది అయ్యేది కాదనమాట, అది దేవుని కృప వల్ల, ఆ పాస్టర్ చెప్పడం వల్ల, గుడిలోపు పోయినందువల్ల ఈ కార్యం జరిగింది, ఈ చమత్కారం జరిగింది. నాలో ఉన్న చెడ్డ కొన్ని అలవాట్లు, సిగరెట్స్, సారాయి, అవన్నీ, లేట్ నైట్స్, ఫ్రెండ్స్ అప్పుడు తిరగడం, అది ఇది అవన్నీ ఉండేవన్నమాట. సక్సెస్ఫుల్ మనిషిని కదా, యాక్టర్ని, డబ్బు గిబ్బు అది ఇది, 5 స్టార్, 3 స్టార్, 7 స్టార్స్, సూపర్ స్టార్స్, ఇళ్ళ మధ్య ఉండడం తలగా పనిచేయదు. సక్సెస్ ఇస్ వెరీ బ్యాడ్ థింగ్. మనల్ని చంపేస్తుంది అనమాట. దాంట్లో ఉన్నాను నేను అప్పుడు రియలైజ్ చేశాను, నేను మనం దేవుణ్ణి మర్చిపోయాం. నౌ ఐ హ్యావ్ టు లీవ్ ఆల్ దీస్ థింగ్స్. సరెండర్ అయిపోయాను నేను. దాని తర్వాత నా మనసు మారిపోయింది. మీరు మారిన తర్వాత మీ వైఫ్ మీకు కోఆపరేట్ చేసేవారండి? డెఫినెట్లీ, మారే ఇద్దరం. ఓకే ఓకే. అప్పుడప్పుడు మా బిడ్డ చర్చ్లో వర్షిప్ లీడ్ చేస్తుంది, మా అబ్బాయి డ్రమ్స్ ప్లే చేస్తాడు, చర్చ్ యాక్టివిటీస్లో ఉంటారు, అక్కడికి పోవడము, టెస్ట్ మినిట్స్ ఇవ్వడము. మా భార్య కూడా టెస్ట్ మిని ఇచ్చి వర్డ్ ఆఫ్ గాడ్ గా షేర్ చేస్తుంది, వచనం చెప్పుద్ది. నేను మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను, కొన్ని క్రిసైడ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ నేను ఉంటాను, అదే ప్యాట్రన్, అన్నిట్లో నేను ఉంటాను. మా బెనిహిన్ గారు వచ్చినప్పుడు, జాయిస్ మాయ గారు వచ్చినప్పుడు, అన్నిట్లో నేను పాల్గొని ఉంటాను. మీరు బాంబేలో ఉన్నప్పుడు మీ యొక్క లైఫ్ ఎట్లా ఉండేది? నేను బాంబేలోనే ఉన్నాను ఇప్పుడు కూడా. అదే ఎట్లా, ఐ మీన్ అప్పటికి బిఫోర్ కమింగ్ టు గాడ్, అప్పుడు లైఫ్ చాలా ఘోరంగా ఉండేది. ఇప్పుడు ఆలోచిస్తే భయంగా ఉంటుంది. తాగడము, అది ఇది, రోజుకు ఒక బాటిల్ కంటే ఎక్కువ తాగేవాడిని సారాయి. మళ్ళీ డ్రింక్ తాగిన తర్వాత మనిషి వేరే లోకంలో ఉంటాడు, మన లోకం వేరే లోకంలో ఉంటాడు కదా. అవన్నీ ఇప్పుడు ఆలోచిస్తే చాలా భయంగా ఉంటుంది. ఒక లోపల ప్రైడ్ ఉండేది, నేను యాక్టర్ని, నేనేమని చేయగలను, అటువంటి ఉండేది. అది ఆ ఫ్రెండ్షిప్ వేరేది, ఆ కంపెనీ వేరేది, అన్ని రాంగ్ థింగ్స్, మంచి మాటలు ఏం లేవు. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి బైబిల్ చదవడం, దేవుని మాటలు మాట్లాడడం, దేవుని వాక్యం షేర్ చేయడం, అవన్నీ చదువుతూ ఉంది. 4 సంవత్సరాలు సినిమాల్లో పనిచేయలేదు, దేవుని సేవ చేశాను. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ సినిమాల్లో పనిచేయడం మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ సినిమా కూడా కాపరి దేవుని సినిమా, కానీ హిందీ సినిమాలలో మంచి రోల్ నేను ప్రార్థించాను, దేవుడితో అడిగాను, మంచి రోల్, ఏదైనా మెసేజ్ ఉండే రోల్ ఉంటే క్యారెక్టర్స్ ఉండి చేస్తాను, లేకపోతే నేను సినిమాల్లో పనిచేయను. 40 సంవత్సరాలు ఎక్కువ పనిచేయలేదు, అని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎక్కువ దేవుని సేవలో ఉన్నాను. మీరు ఎక్కువ అందరినీ నవ్విస్తుంటారుగా, మరి మీ యొక్క లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇదే కదా, మా అబ్బాయికి హీల్ కావడం, దానికంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏముంది? దేవుణ్ణి తెలుసుకోవడం,
దానికంటే హ్యాపీయెస్ట్ మూమెంట్. దాని తర్వాత మళ్ళీ సక్సెస్ గిక్సెస్ వస్తుంది పోద్ది, డబ్బు వస్తుంది పోద్ది. బట్ లవ్ ఆఫ్ గాడ్, దేవుని వెలుగు, అది మనలో ఉంటే దట్ ఈస్ హ్యాపీయెస్ట్ మూమెంట్. అవే మన లైఫ్కి ఇంపార్టెంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నిజమైన సంతోషం, ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసిన సంతోషం కాదు. అని మంచి గాలి రావాలి, ఏసీ గాలి వద్దు. ఏసీ అంటే మనం క్రియేట్ చేసింది, ఏసీ బంద్ అయితే ఏం రా, దేవుడు ఇచ్చిన గాలి, మంచి గాలి, natural air, natural food. Natural food is our Jesus blood and his body. Right? That is our natural food. మీ అభిరుచులు అలవాట్లు చెప్పండి సార్. అభిరుచులు అంటే ఇష్టపడి, మీరు ఎక్కువగా అలవాటుగా చేసేవి, చేయడానికి ఇష్టపడేవి. ఇప్పుడు ఇదే చెప్పాను కదా. ఇంకెంతే అంటే ఇవి మినహా ఇంకేమన్నా మ్యూజిక్ విషయంలో కానీ? మ్యూజిక్ నాకు చాలా ఇష్టము, మ్యూజిక్ వినడం ఇష్టం. ఓకే, మీరు పాటలు పాడతారు కదండి? ఊరికల్లా నా కామెడీ ఐటమ్స్ కోసం పాడతాను. సీరియస్గా పాడితే సీరియస్ అయిపోతారు మనుషులు. ఓకే, మరి మీకు బైబిల్లో ఎక్కువగా ఇష్టపడే బుక్ ఏంటండి? బైబిల్లో స్క్రిప్చర్సా? స్క్రిప్చర్స్ ఫేవరెట్ స్క్రిప్చర్? ఓల్ బైబిల్ ఈజ్ గుడ్. ప్రతి ఒక్క వచనం ముఖ్యం. అన్నిటికంటే ఎక్కువ ఒక వాక్యం నాకు చాలా ఇష్టం. ఇర్మియా 9 chapter 9 verses 23 and 24. చాప్టర్ 9 23, 24 వచనం. Don't brag on your wisdom, nor on strength, not on your riches. If you want to brag on me, God says, brag on me that you know me and understand me. బుద్ధి మీద, బలం మీద, డబ్బు మీద అభిమానపడద్దు, గర్వపడద్దు. దేవుడు అంటున్నాడు, వాటి మీద గర్వపడదు. గర్వపడితే నా మీద గర్వపడు. నువ్వు నన్ను తెలుసుకుంటున్నావు, అర్థం చేసుకుంటున్నావు. యు నో మీ అండ్ అండర్స్టాండ్ మీ. మనం దేవుడంటే తెలుసు, కానీ అర్థం చేసుకోవడానికి ఒక సమయం వస్తుంది. నేను ఇన్ని సంవత్సరాలు నేను జీవించాను, అప్పుడు కూడా దేవుడు నాకు తెలుసు బాగా. కాబట్టి ఈ 6 సంవత్సరాల క్రితం ముందు ఇన్ 2002లో నేను దేవుణ్ణి అర్థం చేసుకున్నాను, యేసు ప్రభువుని అర్థం చేసుకున్నాను. అది తేడా. మరి మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటండి? గోల్స్ ఇట్లా చేయాలి రిమైనింగ్ లైఫ్ లో? ఇప్పుడు రిమైనింగ్ లైఫ్లో దేవుని సేవ చేయాలి. దేవుని మనల్ని వెన్నుకున్నాడు. కొన్ని సినిమాలు కూడా నేను ప్రొడ్యూస్ చేయాలని, సినిమాలు తీయాలని, దేవుని సినిమాలు, దేవుని మీద కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని, ఒక ప్రొడక్షన్ తయారు చేయాలని అనుకుంటున్నాను. దేవుని చిత్తం ఉంటే చేయొచ్చు. కొన్ని మెసేజెస్ మన క్రైస్తవులకి పంపించవచ్చు మనం. మరి ఇప్పుడు క్రిస్టియన్ మీడియా అనేటి కాలంలో చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. మరి క్రిస్టియన్ మీడియా పట్ల మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా వస్తుంటే అందరూ వింటారు, వాళ్ళకి ఎంతో ఆశీర్వాదం దొరుకుతుంది, బ్లెస్సింగ్స్ దొరుకుతున్నాయి, ఎంతోమంది చూస్తారు. ఇప్పుడు మేము మిరకనట్లో తెలుగులో ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈవెన్ నేను బాంబేలో కూడా మరాఠీ, హిందీ, ప్రతి ఒక్క భాషలు మీడియాలో అన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా రావాలి. మరి కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏమన్నా? కార్యక్రమం చూసే ప్రేక్షకులకి దేవుని భయభక్తుల్లో మనం ఉండాలి. మనకు డబ్బు సంపాదించాలి, మనకు మంచి పేరు ఉండాలి అని అందరికీ ఉంటుంది.
పిచ్చోళ్ళు కాదు, అందరికీ డబ్బు కావాలి, పేరు కావాలి, మంచి మంచి జీవితం కావాలి. అది దొరికిన తర్వాత నిజమైన ఆనందం ఉండదండి. నిజమైన ఆనందం దేవుళ్ళో ఉంది. మన క్రియేటర్ని, మన సృష్టికర్తని మనం తెలుసుకోవాలి. నా జీవితం నేను చెప్పాను, మీరు కూడా దేవుణ్ణి తెలుసుకొని అర్థం చేసుకొని వాక్యాలు చదవాలి. 10 కమాండ్మెంట్స్లో 10 ఆజ్ఞలు, కొన్ని ఆజ్ఞలు చాలా ముఖ్యం. వాటిలో ఏ ఆజ్ఞలు ముఖ్యం వాటిని గమనించి అర్థం చేసుకొని జీవితం జీవించితే అదే జీవితం. యేసుప్రభు అన్నాడు, నేను సత్యము, మార్గము, జీవము, నేనే వెలుగుని. ఫినిష్. ఆయన కంటే ఎవరు ఎక్కువ లేరు. ఆయన దగ్గరికి ఉండి మీకు అంతా దొరుకుద్ది. అది నిజమైన సంతోషం. అది మన లైఫ్లో లేకపోతే అన్నీ వ్యర్థం. సో ప్లీజ్ ఎంజాయ్ యువర్ లైఫ్, ట్రై టు అండర్స్టాండ్ గాడ్ and achieve your goal and enjoy your life. అంతర్జాతీయ సువార్థికులుగా పేరుగాంచిన మన బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారు కూడా వారి యొక్క వ్యాపారంలో ఎంతో ఆస్తిని గడించారు. ఆయన వారి యొక్క ప్రయారిటీ ఆత్మల సంపాదనకి ఇస్తున్నారు. మరి ఈ యొక్క విషయంలో మీ యొక్క అభిప్రాయం ఏంటి? అదే నిజమైన జీవితం. యాక్చువల్లీ డబ్బు ఎంత సంపాదించినా కూడా దాంట్లో సంతోషం ఉండదు. డబ్బుతో మీరు స్ట్రాంగ్ అనుకోవచ్చు, సెక్యూరిటీ ఉంటుంది, డబ్బులో బలం ఉంది అని. కానీ మన ఆత్మ బలంగా ఉండాలి. యేసు ప్రభువు ఆత్మతో పుట్టారు. దేవుని ఆత్మ, కరెక్ట్. ఆత్మతో పుట్టిన తర్వాత స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటారు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మ రిలేషన్ ఉంటుంది అన్నమాట. మన ఆత్మ స్ట్రాంగ్ ఉంటే ఆ స్ట్రాంగ్ ఆత్మ కనిపించుద్ది. మనము మన ఆత్మను స్ట్రాంగ్ చేసుకోవాలి, బలపరచుకోవాలి. ఎలా స్ట్రాంగ్ అవుద్ది? మనం మంచి పని చేయాలి. గుడి వాక్యం విని ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ఎంత మంచి వాక్యం చెప్పారు పాస్టర్ గారు, చాలా మంచి వాక్యం చెప్పారు కదండి. అయ్యో 10 నిమిషాల్లో మర్చిపోతారు. గుడి నుంచి బయటకు వస్తే క్యారా రిక్షా కారా అది అకౌంట్లోకి వచ్చేస్తారు కదా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అంటారు. 10 నిమిషాల తర్వాత నో లార్డ్, నో ప్రైజ్. ఇది అనమాట మన లైఫ్. కానీ ఆత్మ మన స్ట్రాంగ్ ఉండాలి. సారా తాగారు, 2 ప్యాగులు కొట్టి ఒక 2 గంటలు నశా ఉంటుంది కరెక్ట్గా. మనం దేవుని వాక్యం విని 10 నిమిషాలు మర్చిపోతాం. సింపుల్ థింగ్. మన ఆత్మని మనం మంచిగా స్ట్రాంగ్ చేసుకోవాలి. మనం పైకి వెళ్తే మన అకౌంట్ చూస్తారు. ఆత్మలో ఎంత ఉంది అకౌంట్, ఆత్మ ఎంత సంపాదించింది, దీంట్లో ఎంత డబ్బు ఉంది అని, ఎంత స్ట్రాంగ్ ఉంది అది చూస్తారు. సో మనము మన ఆత్మని స్ట్రాంగ్ చేసుకోవాలి. మంచి మంచి పనులు చేయాలి. యేసు ప్రభు ఏమేమి చెప్పారో వాటన్నింటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఫాలో చేస్తే యూ విల్ బికమ్ స్ట్రాంగ్. అదే ముఖ్యం. అది ఎప్పుడు దానికి మరణం లేదు. ఈ డబ్బు, ఈ ఆస్తి, ఈ పేరు అంత ఎక్కడనే ఉంటుంది. అక్కడ వాడు అక్కడ పోవాలంటే ఆత్మ స్ట్రాంగ్ ఉండాలి. ఆత్మ స్ట్రాంగ్ ఉండడానికి వాళ్ళనే అక్కడ ఆయన గుర్తుపెడతారు. చెప్పారు కదా జీసస్, నేను మిమ్మల్ని ఎరగను, నా పేరు మీద మీరు దయ్యాలు ఇది చేశారు, అది చేశారు, నేను ఎరగను. నా తండ్రి వాక్యం మీద నడిచావా ఇక్కడ రా, లేకపోతే అక్కడికి వెళ్ళు, నరకకుండంలోకి వెళ్ళిపోడు. అదే ఇట్ ఈస్. మనీ అనేది భూలోకంలో మనకి మంచి పేరుని ఇస్తుంది, కానీ పర సంబంధం ఈ కరెన్సీలు ఏమి లేదు, అక్కడ రష్యన్ కూడా ఏం లేదు. అక్కడ నోట్ గిడ్డలు నడవు.
చాలా మంచి విలువైన మాటలు చెప్పారండి. చాలా మీ వ్యక్తిగత విషయంలోంచి కొన్ని అంశాల యొక్క కార్యక్రమం ద్వారా మా యొక్క ప్రేక్షకులకు పంచుకున్నందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ప్రైజ్ ది లార్డ్.